పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఫస్ట్ పార్ట్లోనేమో రేవంత్ స్టేట్మెంటు, ఆ తర్వాత రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, వీటన్నిటి మీద వద్దాం. సెకండ్ పార్ట్ ఇది అయిన తర్వాత ఎల్లో మీడియా ఎందుకు దాగటానికి కింద మీద పడతా ఉంది, రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక మాట అనలేకపోయింది, చంద్రబాబుని ఎందుకు సమర్థిస్తున్నట్లుగా మళ్ళీ మంత్రులతో ఏదో చిన్న తరహా ప్రకటన, దీని మీద ముందుగా రేవంత్ ప్రకటన, దాని పరిణామం, రాయలసీమ ప్రజలు ఇంకా కూటమిని క్షమించాలా అనే ప్రశ్న వస్తే ఏం చెబుతారు? రాయలసీమకి ద్రోహం చేసింది చంద్రబాబే అంటూ నిన్న వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుపడ్డారు. సో ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ మీద మీ అభిప్రాయం చెప్పండి. లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ కాడి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామం. కుమిడి గారు, ఒక కీలకమైన అంశం ఇది. ఒకటి, రెండు అంశాలు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఒకటి రాజకీయ పరమైంది, రెండోది రాయలసీమకు సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత రాయలసీమకి నష్టం జరుగుతూ ఉంది, రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎట్ట చూస్తూ ఉందంటే రాజకీయ నష్టాన్ని నివారించుకోవడానికి కోసం ట్రై చేస్తూ ఉంది తప్ప రాయలసీమకు జరగబోయే నష్టాన్ని గురించి పట్టించుకోవట్లా. ఇక్కడ ప్రాంతం నష్టం మనకు అనవసరం, రాజకీయంగా వచ్చిన నష్టాన్ని ఏమన్నా కవర్ చేసుకుందామా అనే కవరింగ్తోనే మొత్తం వ్యవహారం నడుస్తూ ఉంది. మొట్టమొదటి అంశం కోమినేని గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన కానీ, దానికి కొనసాగింపు హరీష్ రావు గారు చేసిన ప్రకటన కానీ, ఇక్కడ రాయలసీమ సమస్య ఎందుకు అంటున్నాం? పదే రాయలసీమలో దొంగచాటు నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమ ప్రాజెక్టులు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని వార్తలు వస్తున్నాయి, ఏం స్పందిస్తారో చూస్తాం. కానీ ప్రభుత్వ వర్గాల బొగట్టాన్ని మీడియాలో లీక్ వదిలారు. దాంట్లో ప్రధానంగా చెప్తుందంటే గత ప్రభుత్వంలో ఆగిపోయింది, పైపిచ్చి ఒక నిందేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి వస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల బొగట్ట అంటే రేపు రికార్డుగా దొరకకూడదు. నేను అంటున్నాను కొమ్మినేని గారు, ఈ ప్రకటన చేస్తే తెలంగాణ సహకరించినట్టే కదా. మా రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు అనుమతులు లేకుండా కట్టడం వల్ల వచ్చిందని ఒక ప్రభుత్వం కమిట్ అయితే ఇదే రేపు వాళ్ళు ఆర్గ్యుమెంట్కి వాడతారు, ప్రభుత్వమే కమిట్ అవుతోంది అని చెప్పి. ఇది రాయలసీమకు నష్టం కదా. మీకు రాజకీయ లాభాలను చూసుకుంటున్నారా, రాయలసీమ నష్ట నివారణ చూస్తున్నారా? ఇది మొదటి అంశం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, తెలంగాణ ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల మీద నింద మోపి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకు దాన్ని ఖచ్చితంగా మాట్లాడాలనే పాయింట్ మీద నేను ఒక పాయింట్ చెప్తాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంత చొరవతో ఈరోజు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈరోజు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ చర్చ అంతా నడుస్తున్నాయి కదా. ప్రాజెక్టులని ఇవన్నీ ఎవరు సృష్టి? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సృష్టి, మా రాయలసీమ వాడు సృష్టి. ఇంకా టెక్నికల్ గా మాట్లాడాలంటే మేము తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉండేది. రాయలసీమ ప్రాజెక్టు మీద నిందలేస్తారా? ఈరోజు దక్షిణ తెలంగాణకు ఉన్న ప్రధాన ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టితో చేశాడు. ఎంత దూరదృష్టితో చేశాడు? ఈరోజు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పోతాయి, ఆ పోలవరం, అదేవిధంగా ఇంకా పులిచింతల, దొమ్మగూడెం టేల్పాండ్, ఇవన్నీ చేసి గోదావరి నీళ్లను తెలంగాణకి ఇచ్చేసి కృష్ణా డెల్టాకి ఇచ్చేస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మరియు దక్షిణ తెలంగాణ శ్రీశైలంను పూర్తిగా వాడాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి విజన్. రెండోది ఇక్కడ కీలకమైన అంశం నేను చెప్పదలుచుకుంది, దక్షిణ తెలంగాణకైనా రాయలసీమ కన్నా కొమ్మినేని గారు శ్రీశైలం ఎగువ భాగానికి నీళ్లు తీసుకోవడమే ప్రధానం. ఆ ఎగువ భాగాన్ని నీళ్లు తీసుకునే ఆటంకం కలిగించే చర్యలని తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎడం కాలం నుంచి లిఫ్ట్ చేసేసి కింద వదిలేస్తారు నీళ్లు కరెంట్ ఉత్పత్తి పేరుతో. ఇంకా కరెంట్ ఉత్పత్తితో నీళ్లు వదిలేస్తే ఎగువ భాగం నీళ్లు ఉండవు, ఇంకా దక్షిణ తెలంగాణ నీళ్ళు ఎట్టొస్తాయి? కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రెండు పాయింట్. ఇక్కడ రాయలసీమకు సంబంధించి కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని టేకప్ చేశాడు. ఇది చాలా కీలకమైంది. దీనిపైన తెలుగుదేశం ప్రభుత్వం స్టాండ్ చెప్పాలి. ఎందుకంటున్నానంటే శ్రీశైలం డ్యామ్ యొక్క కెపాసిటీ పడిపోయింది కొమ్మినేని గారు. ఒకప్పుడు 315 టీఎంసీ నుంచి 150, 170 పడిపోయింది. పైపించి వరద రోజులు తగ్గిపోయి వరద ప్రవాహం బాగుంటామని. కాబట్టి జగన్ గారు ఏం ఆలోచించారు? శ్రీశైలం డ్యామ్ ఎగువ భాగాన్ని నుంచి అన్ని ప్రాజెక్టులకి, గాలేరు నగర్కి కావచ్చు, అంద్రినివాగ్ కావచ్చు, ఎస్ఆర్బీసీకి కావచ్చు, పోతిరెడ్డిపాటికి కావచ్చు, రాయలసీమ అన్ని ప్రాజెక్టులకి శ్రీశైలం నుంచి ఎగువ భాగం నుంచి నీళ్లు తీసుకోవాలి. ఎగువ భాగాన్ని నీళ్లు తీసుకోవాలంటే శ్రీశైలంలో నీళ్లు నిలవట్లేదు, డ్యామ్ నిల్వ సామర్థ్యం పడిపోయింది, మరోవైపు వరద రోజులు పడిపోతుంది, వరద బాగా వస్తా ఉంది. కాబట్టి సముద్రంలో కలిసే సమయంలోనే ఫాస్ట్ గా నీళ్లు ప్రాజెక్టులు తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఎగువ భాగాన్ని నుంచి ఒక సిద్ధేశ్వరమ, ముచ్చిమర్య, రాయలసీమ ఎత్తిపోతలను టేకప్ చేశాడు. మైపు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 800 అడుగుల నుంచి వాళ్ళు లిఫ్ట్ చేస్తానంటారు. అప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశాడు, 7,000 కోట్ల రూపాయలు చేశాడు. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించాలి. అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టులు అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాధికారికంగా వాడుతున్నట్టుగా మీడియాలో వస్తా ఉంది. ఇది చాలా తీవ్రమైన అభ్యంతరం.
తెలంగాణకి మీరే ఆయుధాలు ఇస్తున్నారు. కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. నమస్తే తెలంగాణ పత్రికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది అంటూ వాళ్ళు రాశారు అదే పాయింట్ని. అదే వాళ్ళు మన రాష్ట్ర మీడియా కూడా, తెలుగు మీడియా అన్నిట్లో రాశారు. ఇప్పుడు కొమ్మినేని గారు ఒక సాక్షి రాస్తే మీరు సొంత ఇంటర్ప్రిటేషన్, ఈ కథనాలు అన్నిటిలోకే రకంగా వస్తున్నాయి. అంటే లీక్ చేసినట్టేగా, అనుమానమే లేదు. అంటే మీది వైఖరి అయితే నేను ఎందుకు ఈ బాధం అంటున్నానంటే, పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. కుడి కాలువ ఎడమ కాలువ అనుమతులు తీసుకుని కట్టాడు, అనుమతులు తీసుకుని ముందే కట్టయినాడా? ప్రాజెక్ట్ అనేది అనుమతులు అనేది ఎలా వస్తాయి కొమ్మినేని గారు మీకు తెలుసు, కొన్ని టీవీలో కూడా మాట్లాడుకోలేము. అనుమతులు అనేది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. పోలవరం అనుమతులకు ఆలస్యం వస్తూ ఉంది కాబట్టి అది కట్టే లోపల మనం కుడి కాలం ఎడమ కాలం పూర్తి చేసేద్దాం అని స్టార్ట్ చేసేది. కాలువలు కడితే కూడా ఏం చేయలేడు. ఆ కుడి కాలవే ఇప్పుడు పట్టిసీమ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కుడి కాలువ ముందే కట్టకుండా ఉంటే ఈరోజు పట్టిసీమ లేదు. కాబట్టి ప్రాజెక్టులు ఇట్లా కడతారు. రాయలసీమ ఎత్తిపోతల ఎందుకు తెలుగు గంగకి ఏం పర్మిషన్ ఉన్నాయని అప్పట్లో పెద్ద గొడవ అయింది. ఆడికే వస్తున్నాను. తెలుగు గంగ గాని, వెలుగొండ ప్రాజెక్టు గాని, గాలేరు నగరి గాని అంద్రినీవా రామారావు గారు శంకుస్థాపన చేశాడు. ₹1 ఎవరు బెట్ల. రాజశేఖర రెడ్డి వచ్చింది, అది పనుకోనింది. పైపించి కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు లేకుండా ఎట్లా కడతారని అడ్డుకునింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి దీని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు, కృష్ణానదిలో ఇంకా నీళ్లు లేవు, కొమ్మినేని గారు అన్ని పనిచేసినారు, మిగులు జలాలతో సహా పనిచేసినారు. కాబట్టి మిగులు జలాలపైన వాడుకుంటాం, వరద జలాల పైన వాడుకుంటాం, నికర జలాలు హక్కుగా అడగము అని చెప్పి కమిట్ అయ్యి ఆ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన కట్టాడు. ఈ రోజు బైఫర్కేషన్ యాక్ట్ లో వెలుగొండ, గాలేరు నగరి, హంద్రినీవా, తెలుగు గంగ ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుకోవచ్చని విభజన చట్టంలో పేర్కొనబడింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ సాహసం చేసి కట్టుకున్నా ఉంటే ఈ రోజు గాలేరు నగరి, హంద్రినీవా పేపర్లకే పరిమితం అయిండేది. ప్రాజెక్టులు ఎట్లే కడతారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి, ఎస్ఆర్బీసీ ఏరియాలో దాన్ని లిఫ్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి ఏం చేశాడు, ఫస్ట్ కాలువలు దువ్వే ప్రయత్నం చేశాడు. పైప్ లైన్లు ఏం చేసే ఎందుకంటే నేరుగా ఆ ప్రాజెక్టు నేను కడతానని రాసిస్తే ఏమవుతుంది కొమ్మినేని గారు, ఖచ్చితంగా అడ్డుకుంటారు, పర్మిషన్ లేదంటారు. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ చేసేసుకుంటూ చివరిలో మనం ముందుకెళ్దామని దూరదృష్టితో వ్యూహాత్మకంగా ఆయనకి వెళ్ళాడు. కాబట్టి చూడండి, సిడబ్ల్యూసీనో ఇంకోటి అడ్డుకోలా, గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు. ఎందుకని ఆడున్న చెట్లు కొట్టేశారు. మీకు తెలుసు కదా ఈ కాలువల నిర్మాణప్పుడు. జగన్ గారు చాలా వ్యూహాత్మకంగా ప్రాజెక్టు కట్టుకుంటాడు. కొమ్మినేని గారు ప్రాజెక్టు తాత్కాలికంగా అనుమతుల పేరుతో నిలుపుదల వేయడం వేరు, ఆపేయడం వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది ఆపేస్తానంటున్నాడు. ఆపేయడానికి ప్రాజెక్టు వాయిదా, ఇప్పుడు పోలవరం వాయిదా పడలేదా? రాజశేఖర రెడ్డి గారి నుంచి 4 ముఖ్యమంత్రులు మారినారు. కాబట్టి హక్కు వేరు, నిర్మాణం చేయడం వేరు. హక్కు పైన దాడి జరుగుతా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పైన పదే హక్కుల గురించి మాట్లాడుతుంది. ప్రభుత్వం ఏం చెప్పాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు ఆగింది, ఎప్పుడు పోయింది కాదు, మీరు చెప్పాల్సింది అది మా హక్కు, మేము కడతాము అని కదా మీరు ప్రజలకు చెప్పాలి. మాట చెప్పాడు చంద్రబాబు గారు చెప్పాల్సింది, రాయలసీమ ప్రాజెక్టులు మీరు ఆపేయకపోతే మీరు చర్చలు జరపనని చెప్పేసినాడట. ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి అంత బలహీనత ఏమిటండి చంద్రబాబు గారికి, ఎందుకంత బలహీనత? దాంతోపాటు మీరు గమనించారు కదా, మొన్నటిదాకా బనకచర్లు అన్నారు, ఇప్పుడు నల్లమల సాగర్కి మారారు. అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఈ ప్రాజెక్టులను ఆపించగలుగుతున్నారంటే చంద్రబాబు గారి అనుభవంతో ఏమైపోయినట్లు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటవుద్ది? ఆయన ఆపించగలుగుతున్నాడా అనే స్టేట్మెంట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి టోన్ ఎందుకు లేయట్లేదు? టోన్ రివర్స్ లో పోవాలి. పైపించి రాయలసీమకు బలహీనత లేదు కొమ్మినేని గారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడుకు కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, హెచ్ఎల్సీకి కానీ, ఎల్ఎల్సీకి, భైరవాని తిప్ప, గుండ్రేవల, గుర్తులేదు ప్రాజెక్టులు చెప్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నిటికీ 132 టీఎంసీలు నికర జలాల హక్కు ఉంది. దక్షిణ తెలంగాణలో హక్కు లేదు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, గాలేరు నగర్ లాగానే. హక్కు లేని ఆయన హక్కున్న ప్రాజెక్టులు ప్రభుత్వాన్ని దబాయిస్తున్నాడు. ఎందుకు వచ్చింది ఆ ధైర్యం? ఇక్కడ నుంచి సరైన స్పందన లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 1.5 month బ్యాక్ అక్కడికే వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 month ఒక లెటర్ రాశాడు, మీకు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలు తీసుకొస్తా ఉంది. ముఖ్యంగా ఈ కృష్ణా జలాల వాటా మిగులు పంపకాల విషయంలో రివ్యూని మనం అనుమతించకూడదు. ఒకసారి ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేసిన తర్వాత సుప్రీంకోర్టు గెజెట్తో సమానం, దాన్ని టచ్ చేయడానికి లేదు. దాని కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రివ్యూకి ఒప్పుకునింది. మీది డబుల్ ఇంజిన్ సర్కారు, ఆలోచించండి. నేను సుప్రీంకోర్టు 2023 ఫిబ్రవరిలో పిటిషన్ వేశాను, దాన్ని కొనసాగిస్తూ రివ్యూని అడ్డుకోండి. రివ్యూని అడ్డుకుంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి టోన్ వచ్చిండేదా? ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, బీజేపీ కలిసి ఉన్నారు కదా, ఆ రివ్యూని ఒప్పుకున్నారు. ఆయన ఇప్పుడు దబాయిస్తున్నాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నాడు, మేము పైనుంచే తీసుకునేస్తున్నాం. చివరికి ఒక మాట చెప్తా, తెలంగాణ ప్రజలు కూడా అన్యాయంగా మాట్లాడు. ఇప్పుడు కొమ్మినేని గారు మీరు రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీశైలం డ్యామ్ 2 గేట్లు పనిచేయాల, కర్నూలు మునిగిపోయింది, మేము మునిగిపోయినాం. కానీ జోరాలే ఆపేస్తే మీరు మునిగిపోతారు.
ఇట్లాంటి ఇట్లాంటి విచిత్రమైన ప్రకటనలు ఆపేసి వాస్తవాలు వాళ్ళు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఈరోజు స్పందించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మాల్సి వస్తుంది. కానీ మీరు స్పందించాలి. రాయలసీమ హక్కుల విషయంలో ఫర్మ్ గా ఉండాలని నేను డిమాండ్ చేస్తాను.